జై గురుదేవ్. సద్గురువులైన వారు శిష్యులను ఎలా శిక్షణ ఇచ్చి మంచి దారిలో నడిపిస్తారు అన్న విషయాన్ని పరిశీలిస్తే శ్రీ రామకృష్ణ పరమహంస గారు వారి శిష్యులైన గిరీష్ చంద్ర ఘోష్ గారి జీవిత విశేషాలను మనము ఒకసారి పరిశీలించవలసి ఉంటుంది. మహానుభావులైన జగద్గురువుల చేతలు ప్రవర్తన అవగతం చేసుకోవడం జనసామాన్యానికి ఎంతో కష్టం. అదేవిధంగా శ్రీరామకృష్ణులు వేశ్యల పట్ల, తాగుబోతుల పట్ల కరుణ వహించడం గురించి కూడా విమర్శలు తలెత్తకపోలేదు. బుద్ధుడు, క్రీస్తు, శ్రీరామకృష్ణులు లాంటి జగద్గురువులు నీతి బాహ్యుల, తాడిత పీడితుల, అభాగ్యుల పట్ల మరింత శ్రద్ధ వహించారు. తమ ఉద్ధారక శక్తిచే అట్టడుగున ఉన్న వీరిని అత్యున్నత స్థితికి లేవనెత్తారు. పాపులను సాధు సత్రములుగా తీర్చిదిద్దారు. శ్రీ రామకృష్ణుల వారి ఉద్ధారక శక్తికి గిరీష్ చంద్ర ఘోష్ గారు ఒక ఉదాహరణ. ఈయన రామకృష్ణుల వారి శిష్యుడు శ్రీ గిరీష్ చంద్ర ఘోష్. శ్రీ రామకృష్ణులను కలుసుకోవడానికి మునుపు గిరీష్ మానవ జీవితానికి ఆనందమే ఉత్తమ పురుషార్థం అనే సిద్ధాంతాన్ని తూచా తప్పక పాటించే వ్యక్తి. అతడు పచ్చి వ్యభిచారి, భగవద్విశ్వాసం కించిత్ కూడా లేనివాడు. అయినప్పటికీ నిబ్బరమైన మనస్సు, విశాల హృదయం కలవాడు. 1884 డిసెంబర్ 14వ తేదీన శ్రీ రామకృష్ణులకు గిరీష్ చంద్ర ఘోషుల మధ్య ఒక చిన్న సంభాషణ నడిచినది. ఆ సంభాషణ గిరీష్ చంద్ర గారి జీవితంలో మార్పుకి మూలమైంది. శ్రీ రామకృష్ణుల వారు గిరీష్ గారితో ఇలా చెప్పారంట: జగజ్జనని పట్ల విశ్వాసం కలిగి ఉండు, సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారట. గిరీష్ గారు కానీ నేను పాపిని కదండి అన్నారట. శ్రీ రామకృష్ణుల వారు అన్నారట, సదా సర్వవేళలా పాపం అంటూ తలపోసే దౌర్భాగ్యుడు పాపియే అవుతాడు అని అన్నారట. అప్పుడు గిరీష్ చంద్ర అన్నారట, మహాశయ, నేను కూర్చున్న చోటు సైతం అపవిత్రమైపోతుంది అని వాపోయారంట.